ఈరోజు ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం జరుగుతోంది. కానీ ఈ యుద్ధంలో బుల్లెట్లు పేలటం లేదు, బాంబులు పడటం లేదు. అయినా సరే ఇది రక్తపాతం కంటే భయంకరమైనది. ఒకరు చిప్స్తో కొడుతుంటే మరొకరు ఏఐతో సమాధానమిస్తున్నారు. ఒకరు డాలర్తో ఆర్థిక వ్యవస్థను నొక్కేస్తుంటే మరొకరు నేవీతో సముద్రాలను ఆక్రమిస్తున్నారు. యుఎస్ఏ వర్సెస్ చైనా. ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. ఇది రాబోయే 100 ఏళ్ల భూమి భవిష్యత్తును ఎవరు శాసించాలో నిర్ణయించే పోరాటం. ఈ మహాయుద్ధంలో అసలేం జరుగుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. కథ 1978లో మొదలైంది. అప్పుడు చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్ చైనా ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచారు. అప్పుడు అమెరికా ఒక పెద్ద డీల్ చేసుకుంది. చైనాలో కూలీలు తక్కువ ధరకు దొరుకుతారు కదా అని అమెరికా తన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నింటినీ చైనాకు పంపింది. మీరు వస్తువులు తయారు చేయండి, మేము లాభం పొందుతాం అన్నది అమెరికా ప్లాన్. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చైనా కేవలం వస్తువులను తయారు చేయడమే కాదు, ఆ టెక్నాలజీని కూడా సైలెంట్గా కాపీ కొట్టింది. ఫలితంగా ఈరోజు చైనా ఒకప్పటి ప్రపంచ ఫ్యాక్టరీ స్థాయి నుంచి అమెరికాకే సవాల్ విసిరే టెక్నాలజీ హబ్గా ఎదిగింది. 2018లో ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ 2026 నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ట్రంప్ 2.0 హయాంలో చైనా వస్తువులపై ఏకంగా 60% కంటే ఎక్కువ పన్నులు వేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. దీనివల్ల చైనాలో తయారయ్యే వస్తువులు అమెరికాలో చాలా ప్రియం కాబోతున్నాయి. ఈ దెబ్బతో యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అవి ఇప్పుడు ఇండియా, వియత్నాం వైపు చూస్తున్నాయి. ఇది చైనా ఎకానమీకి కోలుకోలేని దెబ్బ. అక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు యుద్ధాలు ఆయిల్ కోసం జరిగేవి, కానీ ఇప్పుడు చిప్స్ కోసం జరుగుతున్నాయి. ఈ కాలపు న్యూ ఆయిల్ సెమీకండక్టర్స్. చైనాకు అడ్వాన్స్డ్ ఏఐచే చిప్స్ అందకుండా అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా చిప్స్ తయారు చేసే ASML అనే కంపెనీ మెషీన్లు చైనాకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. దీనికి కౌంటర్గా చైనా ఏం చేసిందో తెలుసా? చిప్స్ తయారీకి కావలసిన ముడి పదార్థాలైన గాలియం మరియు జెర్మేనియం ఎగుమతులను ఆపేసింది. అంటే మీరు మాకు టెక్నాలజీ ఇవ్వకపోతే మేము మీకు ముడి పదార్థాలు ఇవ్వం అని చైనా వార్నింగ్ ఇస్తోంది. ఈ యుద్ధంలో తైవాన్ అనేది అత్యంత కీలకమైన ప్రాంతం. ఎందుకంటే ప్రపంచంలో 90% హై ఎండ్ చిప్స్ తైవాన్లోనే తయారవుతాయి. చైనా ఎప్పటికైనా తైవాన్ను తనలో కలుపుకోవాలని చూస్తోంది. ఒకవేళ అది జరిగితే ప్రపంచానికి చిప్స్ అందవు. స్మార్ట్ ఫోన్ల నుంచి కార్ల వరకు అన్నీ ఆగిపోతాయి. అందుకే అమెరికా తన యుద్ధ నౌకలను నిరంతరం తైవాన్ చుట్టూ తిప్పుతూ కాపలా కాస్తోంది. ఇది ఎప్పుడు పేలేలే బాంబు లాంటిదో ఎవరికీ తెలియదు. సముద్రం మీద కూడా చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు అమెరికా కంటే చైనా దగ్గరే ఎక్కువ యుద్ధ నౌకలు ఉన్నాయి. చైనా తయారు చేసిన DF-21D లాంటి క్యారియర్ కిల్లర్ మిసైల్స్ అమెరికా నౌకలను నిమిషాల్లో ముంచేయగలవు. అంతేకాదు, శబ్దం కంటే 5 రెట్లు వేగంతో వెళ్లే హైపర్సోనిక్ మిసైల్స్ విషయంలో చైనా అమెరికా కంటే కూడా ముందుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం భూమి దాటి అంతరిక్షానికి కూడా చేరింది. చైనా చంద్రుడిపై తన సొంత బేస్ కట్టడానికి ప్లాన్ చేస్తోంది. అటు ఎలన్ మస్క్ యొక్క స్టార్లింక్ శాటిలైట్లకు పోటీగా చైనా కూడా వేల సంఖ్యలో శాటిలైట్లను లాంచ్ చేస్తోంది. భవిష్యత్తులో ఎవరి చేతిలో కమ్యూనికేషన్ కంట్రోల్ ఉంటే వారే ఈ ప్రపంచానికి కింగ్ అవుతారు. 2026లో AI రంగం ఒక పెద్ద మలుపు తిరిగింది. అమెరికాకు చెందిన ChatGPTకి గట్టి పోటీగా చైనా DeepSeek-V3 అనే పవర్ఫుల్ AI మోడల్ను తీసుకొచ్చింది. ఇది అమెరికా AI ఆధిపత్యాన్ని దెబ్బతీస్తోంది. మరోవైపు టిక్టాక్ లాంటి యాప్స్ ద్వారా ప్రజల డేటాను, వారి ఆలోచనలను చైనా కంట్రోల్ చేస్తోందని అమెరికా భయపడుతోంది. అందుకే టిక్టాక్పై అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఇది ఆల్గారిథమ్స్ మధ్య జరుగుతున్న యుద్ధం. అమెరికా పవర్ మొత్తం దాని కరెన్సీ డాలర్లో ఉంది. ఒకవేళ డాలర్ పడిపోతే అమెరికా సామ్రాజ్యం కూలిపోతుంది. అందుకే చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు కలిసి BRICS కూటమి ద్వారా డాలర్ లేని వ్యాపారం చేయాలని చూస్తున్నాయి. చైనా తన డిజిటల్ యువాన్ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ప్రభావాన్ని తగ్గించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది కేవలం డబ్బు లేదా మిసైల్స్ కోసం మాత్రమే కాదు, ఇది రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య పోరాటం. అమెరికా అంటే ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ. చైనా అంటే ప్రభుత్వ నియంత్రణ మరియు భద్రత.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి, ఎవరి వైపు ఉండాలి, ఎవరి భవిష్యత్తు బాగుంటుంది. ఈ అగ్రరాజ్యాల గొడవలో ఇండియా పాత్ర అత్యంత కీలకం. ఇండియా ఇప్పుడు ఒక స్వింగ్ ప్లేయర్. అమెరికాకు చైనాను ఎదుర్కోవడానికి ఇండియా కావాలి, చైనాకు తన బిజినెస్ పెంచుకోవడానికి ఇండియా మార్కెట్ కావాలి. ఇండియా ఇప్పుడు చాలా తెలివిగా తన అడుగులు వేస్తోంది. ఈ మహాయుద్ధంలో ఎవరు గెలిచినా 21వ శతాబ్దం చివర్లో ప్రపంచం మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఉండదు. అది పూర్తిగా మారిపోతుంది. యుఎస్ఏ వర్సెస్ చైనా, ఈ 21వ శతాబ్దపు మహాయుద్ధంలో మీ సపోర్ట్ ఎవరికి? చైనా అమెరికాను అధిగమిస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.